మున్సిపల్ కార్పొరేషన్లో మొట్టమొదటి మేయర్గా నాకు అవకాశం కల్పించిన గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారుల ఆశీస్సులతోని నాకు ఈ యొక్క అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. సంతోషం ఉన్నప్పటికీ చాలా పెద్ద బాధ్యత మా పైన ఉంది. మంచిర్యాలలో ఉన్నటువంటి 60 డివిజన్లలో 60 మంది కార్పొరేటర్లను సమన్వయం చేస్తూ ముఖ్యంగా పారిశుద్ధ్యం పైన మేము ప్రత్యేక ఒక ప్రణాళికబద్ధంగా పనులు కూడా మొదలుపెట్టినాం. సుమారుగా 60 డివిజన్లలో నాకు తెలిసి ఒక 50 డివిజన్లలో పారిశుద్ధ్యంలో కొంత లోపాలున్నాయి. అవన్నీ కూడా మేము చూడడం జరిగింది. వాటన్నిటిని కూడా త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడానికి మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి సలహాలు సూచనలు తీసుకొని అన్ని డివిజన్లో కూడా పారిశుద్ధ్యంపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా వచ్చేది వేసవి కాబట్టి చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేకుండా, గతంలో చాలా ప్రాంతాలు నీటి ఎద్దడి ఉండే, గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత చాలా వరకు నీటి సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు వేశారు. ఇప్పుడు తొలి కార్పొరేషన్లో మీ పాలకవర్గం అందరం కూడా కార్పొరేటర్లు 60 మంది, మేయర్గా నేను, డిప్యూటీ మేయర్ గారు అందరం కూడా ఉన్నాం కాబట్టి మంచినీటి సమస్య ఎక్కడా లేకుండా, మనకు ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా పుష్కలంగా నీరున్న సందర్భంగా నీటి సమస్య లేకుండా పూర్తి స్థాయిలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా నీటి విషయంలో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా రోడ్స్ కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల్లో వర్షాకాలం సీజన్ రాబోతుంది కాబట్టి వర్షాకాలం సీజన్ రాకముందే ప్రజలకు రోడ్ల విషయంలో ఎక్కడైనా గుంతలున్నా, ఇంకేదైనా డ్రైనేజీ సమస్యలున్నా వాటన్నింటి కూడా ఇప్పుడే మేము అన్నీ పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో చూసుకుంటే నస్పూర్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు జీఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి శానిటేషన్, సింగరేణి ప్రాంతంలో శానిటేషన్ సమస్య కావచ్చు, నీటి సమస్య కావచ్చు, వాటన్నిటిని కూడా త్వరలో పరిష్కరించి ప్రజలకు మేమందరం కూడా అందుబాటులో ఉండి ప్రజల వద్దకే మేము వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రధానంగా మంచిర్యాల పట్టణం గోదావరి తీర ప్రాంతంలో ఉంటుంది. అయినప్పటికీ కూడా చాలా చోట్ల త్రాగునీటి సమస్య ఉంది. మీరు ఇందాక అన్నారు వేసవికాలం వస్తుంది నీటి ఎద్దడని. చాలా చోట్ల మిషన్ భరిత పైప్ లైన్ ఉన్నప్పుడు కూడా ఇంటింటి కనెక్షన్లు లేనటువంటి